మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని బీసీ వెల్ఫేర్ అధికారి కేశురాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వరకు బిల్ పాస్ చేసి షెడ్యూల్ కావడం జరిగింది. నుంచి గవర్నమెంట్ లెవెల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నాయి. షార్ట్లీ రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్ గా మనకు ఎంటీఎఫ్ కానీ ట్యూషన్ రియంబర్స్మెంట్ కానీ బడ్జెట్ ఆర్డర్ రావడం జరిగింది. అవి కూడా క్లియర్ చేస్తాము షార్ట్లీ. అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫీజు విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ కాలేజ్ అయితే మీకు సర్టిఫికేట్ లేదో వాళ్ళు గవర్నమెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏ స్టూడెంట్కి అయినా ఎవరైతే స్కాలర్షిప్ స్టూడెంట్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కడ ఆపొద్దని చెప్పేసి గవర్నమెంట్ నియమం ఉంది, సర్కులర్ ఉంది. అవి ప్రతి కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ఇబ్బంది వస్తే మా దృష్టి తీసుకోవడానికి మేనేజ్మెంట్తో మాట్లాడి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాము. ఇంతవరకు నా దృష్టి దాదాపు 10 మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ తీయడం జరిగింది. ఓకే, డిపార్ట్మెంట్ కూడా సేమ్ పాయింట్ వచ్చింది. అందరు బిల్ పాస్ జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నాయి. ఈ షార్ట్లీ క్లియర్ చేస్తామని చెప్పేసి మాకు 21-22 వరకు బిల్ పాస్ చేసి షెడ్యూల్ కావడం జరిగింది. నుంచి గవర్నమెంట్ లెవెల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నాయి. షార్ట్లీ రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్ గా మనకు ఎంటీఎఫ్ కానీ ట్యూషన్ రియంబర్స్మెంట్ కానీ బడ్జెట్ ఆర్డర్ రావడం జరిగింది. అవి కూడా క్లియర్ చేస్తాము షార్ట్లీ. అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫీజు విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ కాలేజ్ అయితే మీకు సర్టిఫికేట్ లేదో వాళ్ళు గవర్నమెంట్